మొత్తం జిల్ జిల్ జిగా జిగా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ దిల్కుష్ షో. మా ఈ మొదటి వీడియోలో కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది. ఆ పొరపాట్లని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోలు మేము సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని మేము మీ నుంచి ఆశిస్తున్నాం. మా ఈ మొదటి ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. పెళ్ళివారు వచ్చే టైం అయింది, వీళ్ళేమో ఇంకా రాలేదు. వస్తున్నారా? మా పంచదారా, అమ్మా పంచదారా. ఏంటి నాన్న? ఏమీ లేదమ్మా, పెళ్ళివారు వచ్చే వేలయింది, తొందరగా రెడీ అవ్వు. నిన్నొక్కదాన్నే ఓ అయ్యవారి చేతిలో పెట్టేసి నేను ఏ గోవాకో బ్యాంకాక్కో వెళ్ళిపోతా, మసాజ్ చేయించుకుంటా. అయితే నన్ను అమ్మేస్తున్నావు నాన్న? అయ్యో తల్లి, అయ్యవారి చేతిలో పెట్టడం అంటే అమ్మేయడం కాదమ్మా. నేను మోస్తున్న అగ్నిపర్వతాన్ని అవతలవాడి చేతిలో పెట్టడం అన్నమాట. అర్థమైందా? అయినా ఇన్నాళ్ళు ఈ నాన్న రక్తం బాగానే తాగావుగా, ఇప్పుడు ఆ వచ్చేవాడి రక్తం తాగేయి. అదీ కాక ఈసారి పెళ్ళి కొడుకు కాదు, పెళ్ళి కొడుకులు వస్తున్నారు. వాళ్ళలో నీకు ఎవరు ఓకే అయితే వాళ్ళతోనే నీ పెళ్ళి. అది వాడి కర్మ. అయ్యో నాకు పెళ్ళంట. అంతమంది ఎందుకు నాన్న? ఒక్కరు చాలుగా, మరి నా కోసం ఇంతమందా? చాలేవమ్మా నీ సంబరం. పో నాన్న, నలుగురు మగాలంటే ఆ మాత్రం సంబరం వద్దా? అమ్మా, తొక్కుడు పిల్ల కావాలంటే నలుగురితో ఆడావు, బాగానే ఉంది. పాపిడి పిల్ల కావాలంటే పక్కింటి ఆవిడతో పెట్టించుకో. సారాయి పిల్లలు కావాలంటే మన వీర్చూరున్న అంగట్లో కొనుక్కో. కానీ మగాడు మొగుడవ్వాలంటే బ్రహ్మదేవుడు వాడి కర్మను కట్లెట్లా కాల్చుండాలి తల్లి. అప్పుడు వాడికి మొగుడయ్యే యోగ్యం అనేది ఉంది. అర్థమైందా? ఆ వచ్చిన వాళ్ళలో ఒకరే ఛాయిస్. వెళ్ళు, విధవేషాలు ఏమీ వేయకు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. రండి రండి. పాడైపోవడానికి ప్రథమ మెట్టెక్కబోతున్న పాపిష్టి బ్యాచిలర్లకు ఒకేసారి స్వాగతం. కూర్చోండి. ఏమంటున్నారండి? ఏమీ లేదల్లుడు గారు, మంచి దిట్టంగా ఉన్నారు. ఇంట్లో మంచాలు బండలు గట్టిగా ఉన్నాయో లేదో చూస్తున్నా. కూర్చోండి. అవును, ఇంతకీ వాళ్ళ అమ్మగారు లేరు. అమ్మాయి నీ పోలిక, వాళ్ళమ్మ పోలిక? అచ్చు అమ్మ పోలిక, పాలకోవా. వండేదే తినేదే ఉండేది. వాళ్ళ అమ్మగారి పేరు పాలకోవా. పక్కింట్లో కొత్తగా వచ్చారంటే పాలు పొంగిస్తారంటే వెళ్ళింది, కానీ రాలేదు. నేనే వెళ్ళి మళ్ళీ చూస్తే అక్కడ పాలు మరిగి 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 మాడిపోయాయి, కానీ నా పాలకోవలేదు. అయ్యో, అదేంటి? మరి ఎక్కడికి వెళ్ళింది? వాడెవడో వీడి పాలకోవని స్పూన్తో జుర్రుకొని తినేశాడు. సరే, నీ పాలకోవ గురించి నాకెందుకు గానే, అమ్మాయిని చూపించేది ఉందా లేదా? అయ్యో, దానికేం భాగ్యం. అమ్మా పంచదారా, అమ్మా పంచదారా, అమ్మా పంచదారా. ఏంటయ్యా, అమ్మాయిని మంచినీళ్ళతోనో కాఫీతోనో రమ్మంటారు, నువ్వేంటి పంచదార అని పంచదారతో రమ్మంటున్నావు? ఏమయ్యా, నువ్వు కొంచెం తిండిపోతులా ఉన్నావు. అమ్మా పంచదార తీసుకురా అనలేదు, పాప పంచదార రమ్మంటున్నా. అర్థమైందా? అమ్మా పంచదార వచ్చేయమ్మా, టీ కాఫీలు తీసుకురా. వాళ్ళమ్మేమో పాలకోవా, ఈ పిల్లేమో పంచదార, ఇదేం లెక్క? అదే లెక్క. అది నాకు మిగిల్చిన విషయాన్ని కక్కలేక మింగలేక దీని పేరు పంచదార అని పెట్టుకున్నా. ఇది కూడా నాకు షాకు ఇవ్వకముందే దీన్ని ఏ వెచ్చటి పాలల్లో కలిపేద్దామనే ఈ పెళ్లి చూపులు. అర్థమైందా నాయనా? అమ్మా పంచదార, కాఫీ టీ తీసుకురామ్మా. అల్లుళ్ళు బాగా వేడిగా ఉన్నారు. ఇదిగోండి అల్లుడు గారు మా అమ్మాయి. ముందు అల్లుళ్ళకి ఇవ్వాలమ్మా. మా అమ్మాయి పాట మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన డాన్స్ మాత్రం హీరోగా చేసిన అంటే ఏంటి? వాడు హీరో, నువ్వు హీరోయిన్, మరి నేనేంటి? ఇంకేముంది, పెళ్ళేమో పాలు ఆడతా. ఇది ఒక సినిమా, మేము ఒక ప్రేక్షకులు.
నా పరిస్థితి ఏంట్రా? ఈ పరిస్థితి ఏం లేదు. పాలకూరలు పచ్చదారులు నీకు సరిగావు. ఇక పచ్చళ్ళం వెళ్ళి పచ్చలు పచ్చలే చేసినాడు Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the